మీరు అన్నయ్య? అవునమ్మా. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవలన్నీ మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు మీరు ఆవిడ ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నదనక ఆవిడ మీద అనుమానం ఏంటి మీకు? రియల్ గా జరిగింది మేడం. రియల్ గా జరిగింది. ఏం జరిగింది? ఒక అబ్బాయి తోటి సంబంధం పెట్టుకుంది. ఎప్పుడు? 5 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే మీకు పిల్లలు పుట్టిన తర్వాత? అందరు పుట్టారు, 3 పుట్టారు. ఎలా మీకు ఎలా తెలుసు ఆవిడకి సంబంధం ఉందని? ఈడ ప్రజెంట్లీ నాచారం నుంచి కూడా ఒక నైట్ వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. మేము ఇద్దరం దోలాడినాం నైట్ మొత్తం, డే మొత్తం. అవునండి, అలా వెళ్ళిపోయింది ఆవిడ. ఒక రోజు వెళ్ళిపోయిందని నాకు కూడా తెలుసు మేడం. నేను కూడా వెతికినాను, కానీ లాస్ట్ మళ్ళీ మా ఇంటికే వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియదు కానీ మీ ఇంటికే వచ్చింది. కానీ అతనితో వెళ్ళిపోయిందని ఇతను అనుకుంటున్నాడు. మా ఇంటికంటే నేను ఉన్న ప్రెజెంట్లీ ఉన్న ఇంటికి కాదు, ఊరు వెళ్ళిపోయింది. అవును, కరెక్టే. ఇప్పుడు అతను ఆవిడకి వేరెవరితోనో సంబంధం ఉంది అంటున్నారు కదా, ఆ సంబంధం ఉందని ఎలా చెప్తున్నాడు అతను? మీరు ఎలా చెప్తున్నారు? మీకున్న ఆధారం ఏంటి? మాకు ఆధారం మా నాయన మా అమ్మ చూసిరు ఊర్లో. వాళ్ళిద్దరిని ఒక రూమ్ లో దొరికించుకురు. పంచాయతీ వీళ్ళు ఊర్లో పెట్టినాము. ఆ రోజు చెప్పిండు మా నాయన. వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టారా? వీళ్ళ ఊర్లోనే పెట్టినాము. మీ అమ్మ నాన్న చూసారా? చూసిరు. వాళ్ళు నాకు చెప్పిరు. చెప్పినాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి వచ్చినాం. అక్కడ ఉండొద్దని హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ బాగాలేదు పరిస్థితి అని. ఇక్కడ కూడా వస్తే ఇక్కడ అన్నం పెట్టుకొని పనికి పోతున్నాను పోయేది కథం. ఎడిపోయేదో ఏమో. వాళ్ళ నాయన కూడా వచ్చిండు ఫోన్ చేస్తే. వీళ్ళ చుట్టాలు ఇళ్ళలో పోయినా ఈయనకు ఫోన్ చేసినా, వీళ్ళ అన్నకు వీళ్ళ చెల్లెకు ఊర్లకు మా ఊర్లకు చుట్టాలు అందరు చేసినాం. ఎవ్వరు రాలేదన్నారు. మేము ఇద్దరం కలిసి తిరిగినాం. తర్వాత ఒక రోజు సాయంత్రం వరకు వీళ్ళ ఇంటికి పోతే మళ్ళీ వీళ్ళ భార్యని ఇచ్చి మా ఇంటికి తోలిచ్చిండు. అయినా నేను ఏం అనలే, తీసుకున్నా, చేసుకుంటూనే ఉన్నాం. మేము పైసలు చేసి సంపాదించి భువనగిరిలో ఉన్నాం మేడం. అప్పుడు పైసలు పని చేసి సంపాదిస్తుంటే ఆమెకి ఇస్తుంటే తినడం తిరగడం. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు అని మేము పనికి పోయినాం ఆమెను ఇంటికాడ ఉంచి. ఎన్ని పైసలు ఇచ్చినా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టేయడం. ఏంటంటే పిల్లలకు ఆకలి దూప, అన్నం లేదు, ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనడం. సో ఖర్చులు ఎక్కువ అవ్వట్లేదు. ఇంట్లో ఖర్చుల గురించి మీకు తెలియదు. మేము పనికి పోయినాం కదా మేడం, ఆమె ఇంటికాడ ఉంచి మేము బయట పని చేసి. మీరు బయటకు వెళ్ళినా ఇంట్లో ఏం ఖర్చులు అవుతున్నాయి, ఏం పెడుతున్నారు, మీరు ఏం ఇస్తున్నారు అన్నది మీకు తెలియకుండా ఉండదు కదా. మేము అక్కడ వేరే ఊర్లో ఉన్నాము, ఆమెను ఈ ఊర్లో ఉంచినాం. ఏ ఊర్లో ఉంచారు? భువనగిరిలో ఉన్నాం, మేము పని చేసుకుంటాం. ఆమెను మా ఇంటికాడ ఉంచినాం. మీ ఇల్లు ఎక్కడ? ఊర్లో విలేజ్ నల్గొండ. సో అక్కడ నల్గొండలో ఆవిడ ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టు తిరిగింది అంటారు మీరు? అవును మేడం. ఈ రెండు కన్ఫర్మ్ అయినాకనే అట్లా కన్ఫర్మ్ అయ్యాక ఆవిడని హింసించడం మొదలు పెట్టారు. కూడా ఏం లేదు మేడం. మీరు ఆవిడని కొడతారంట, తిడతారంట, ఇంటికి వెళ్ళి 5ంటికి తలుపులు కొడతారంట, 500 నీకు డబ్బులు ఇస్తాను, మిగిలిన వాళ్ళలాగా నువ్వు నా పెళ్ళానివి కాదు, నువ్వు నా మిగిలిన వాళ్ళు ఉంచుకున్నట్టు. మేడం నేను నా పిల్లల్ని అడగండి, నా పిల్లలకు చదువు అయినా ఏ ఖర్చు అయినా ఫీజులైనా బుక్కులు కావాలన్నా ఏదైనా ఇస్తుంటా, చెప్పుల కానీ చేదు కావాలన్నా కొనిస్తా. అంటే పిల్లల గురించి చెప్పడం కాదు. రోజు పోతా, సాయంత్రం పొద్దుగాల పోతా. ఈమె పనికి పోతుంది మేడం. ఈమె 6 గంటలకు ఏమో పోతుంది, 7 కానీ 6:30 కానీ ఈమె ఇంటికి పోతా. రోజు అబద్ధం ఏం లేదు. పోతా, ఆమెతోటి మాట్లాడతాం, మంచిగానే మాట్లాడుతుంది, మంచిగానే ఉంటాం. ఏదైనా లొల్లి వచ్చిన రోజే ఒక రోజు ఫోన్ వచ్చింది మేడం. ఫోన్ ఇద్దామని గుంజుకొని పోయినా. కథం ఇద్దరు కలిసి అడగబెట్టాడు. మా వాడు జర ఫోన్ తీరా అంటే తీయలే, పక్కింటి ఆమె వచ్చి తీసుకుంది. మళ్ళీ ఒక రోజు ఫోన్ చేస్తుంటే పట్టుకొని ఆ ఫోన్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చిన. చెప్పిన సంగతి, మీ చెల్లి ఇంకా ఫోన్ బంద్ చేస్తలేదు, ఇట్లా ఇంకా మాంతలేదు, ఇల్లు ఆగమవుతుంది, పిల్లలు పెద్దగా అవుతారు, ఇంకనన్నా కవర్ చేసుకొని పిల్లల గురించి అనే జర ఉండమాను, నాతో ఇష్టం లేదంటే పక్కకు పెట్టేసినాం. నువ్వు నాకు వద్దన్నది. సరే నువ్వు ఉండు. అలా బావే వచ్చిండు. ఆమెకు ఆయన ఏం చేసిండు, వీళ్ళిద్దరు పడతలేదు అన్నాడు, కానీ నేను నన్నే వద్దన్నది అప్పుడు కూడా. సరే ఉండని అన్నాం. ఇక ఒక రోజు ఏమైందంటే ఆ పక్కింటికాడ ఎవరో వచ్చి తలుపు కొట్టిరంట. ఈమె ఒకతే ఉంటుంది కదా మేడం. ఆ పక్కిళ్ళు ఆయనకి ఈమెకు పంచేది అయితే ఆయన అప్పుడు అంటుంటే మేము విన్నాం. కూరగాయలు లేని అక్కడ వాళ్ళు ఇక్కడ నాకు చెప్పారు. నేను పని పోయి వచ్చే వరకు తలుపు కొట్టిరట, ఇట్లా మీ భార్య తలుపు అని అన్నారు. అయితే ఈమె కూడా పోయిందంట పంచాయతీకి. అలా కొట్టనీకి వస్తుంటే బాబుని తోలిస్తే పోయి తిట్టిందట. వాళ్ళని కూడా ఒక్కదాన్ని చూసి మీరు ఇట్లా చేస్తారంటే అప్పుడు అన్నాం మేడం, మరి నేను భర్తనున్నా, అప్పుడప్పుడు పోతేనే కదా ఎవరైనా భర్త వస్తుండు, తన ఇంటికి తాను వస్తుండు అని అనుకుంటారనే పోతున్నా, కానీ ఆమె వద్దంటే ఫోన్ కూడా పోను. అంటే మీరు వెళ్ళి ఆవిడని మీకు డబ్బులు ఇస్తాను, మిగిలిన వాళ్ళు ఇచ్చినట్టు 500 ఇస్తాను, నువ్వు రావాలి, అలాగేం అనలే? డబ్బులు అదంతా లేదు సమస్య మేడం. ఏమనంటే నా పిల్లల జాప్తలేడు అంటది. పిల్లలను మేము ఇద్దరం తీసుకుంటామంటే, పిల్లలను నువ్వు తీసుకుంటే కేసు పెడితే ఇద్దరిని పెళ్ళం మొగల, నా పిల్లలను నువ్వు ఎట్లా తీసుకుంటావు అంటది. సరే పోనీ ఒంటరిగా ఉంటుందని ఆడబండ పెడితే పిల్లలను జాప్తలేడని ఆ సిటీలో కూడా అందరు చెప్పడం మేడం ఇట్లా. మరి నేను పోతే సరే వాళ్ళు ఇల్లు డోర్ కొడతారు, నేను పోతే భర్త వస్తుండు, భర్త ఉన్నాడు అనే నమ్మకం ఉంటుంది, ఎవరు ఏమన్నారు అనే ఉద్దేశంతో పోతున్నా, కానీ ఆమెను హింసించాలని కిరాయాని అవన్నీ ఏం లేవు.